హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సంవత్సరం మేమైతే సంక్రాంతిని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం అండి మేము మా అత్తగారు వాళ్ళ ఊర్లో సంక్రాంతికి ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. ఎందుకంటే ఇది మా పెద్ద ఆడపడుచు రిక్వెస్ట్ అనమాట. సో అందుకని ఈసారి ఎక్కడికి ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్గా మాసారంలో ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా అత్తగారి ఊరు కనిగిరి దగ్గర మాసారం, అక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఈసారి పండగ చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసాం. అసలు ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. మా ఊర్లో మొద్దున్నే మా ఆడపడుచు 3:30 కల్లా లేపడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఊర్లో అప్పటికే అందరూ భోగి మంటలు స్టార్ట్ చేశారు. పిల్లలు మేము అందరం లేసేటప్పటికి నిదానంగా 4 అయిపోయింది. ఇలా బయటకు వచ్చేటప్పుడు అన్నీ కూడా చక్కగాను మంటలు ఇచ్చేసి మా పెద్ద ఆడపడుచు మా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా అందరం కాసేపు అక్కడ భోగి మంట దగ్గర ఎంజాయ్ చేసాము. అంటే కంపల్సరీగా ఆ రోజు భోగి మంట వేసుకున్నప్పుడు చూడాలి కదా, పిల్లలకు కూడా తెలియాలి కదా. ఇక మాకు ముందు రోజు కొంచెం టైం చాలా లేట్ అయిందనమాట. ఆ రోజు అరిసెలు చేసుకుంటే మీరు అరిసెలు వ్లాగ్ చూసారా, పిండి దంచడం, అరిసెలు చేయడం. ఆ రోజు ఇంకా లేట్ అవ్వడంతో నైట్ చాలా లేట్ అయిపోయింది ముగ్గు పెట్టడం. ఇక అందుకని గోరింటాకు పెట్టుకోలేకపోయారు. తెల్లారి భోగిమంట తర్వాత గోరింటాకు అయితే పెట్టుకొని అందరూ గుమ్మం దగ్గర ఇలా సందడిగా గడిపేశాము. ఇక ఈ ఫుల్ వ్లాగ్ చూసేయండి, చాలా ఎంటర్టైన్ అవుతారు. అందులోనూ మా రెండో ఆడపడుచు చేసే ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత కాదు. అందులోని ఇవాళ మేము భోగి రోజు చక్రాలు కూడా వండుకున్నాం. ఆ వ్లాగ్ కూడా మొత్తం కంటిన్యూస్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. అదిగో హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఏముండ అన్నమా? అన్నం కాదు, అన్నం కాదు. ఏంటిది? పొలగం. పొలగం. ఇది పొలగం. అట్టెందుకురా? భోగి రోజు పొలగం తినాలి. పొలగం. అదిగో కొబ్బరి కారం. అదిగో ఆమె ఏదో చెప్తుంది. హ్యాపీ భోగి. రెడీ కూడా చెప్పడానికి ఎందుకు అని వెళ్ళిపోతున్నావు? వదిన ఎంత బాగా పోజులు ఇచ్చింది అనుకున్నావు. ఎందుకు మళ్ళీ దోశలు అవన్నీ మిగిలిపోద్ది. అన్నం మిగిలిపోద్ది మళ్ళీ. అదిగో చూసారా ఫ్రెండ్స్, పొద్దున్న వండిద్ది, దాన్ని మళ్ళీ మధ్యాహ్నం పెట్టిద్దంట. పొలగం, పచ్చడి, కారపొడి. హ్యాపీ భోగి. పచ్చడి, కొబ్బరి కారము, నెయ్యి. హ్యాపీ భోగి అందరికి. ఇగో ఇగో ఇవాళ మా పిన్ని ఏం వండింది అనుకుంటున్నారు? ఇది టచ్ ఆ ప్లేట్ అంట పట్టుకో. భోగి శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ మా భోగి స్పెషల్స్ ఏంటో తెలుసా? సో ఇది వచ్చేసి పొలగం, పొట్టు పప్పు పొలగం. ఇది పెసరపప్పు, చింతకాయ పచ్చడి, కారపొడి, టమాటా పచ్చడి, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి. నాకు ఎక్కువ చెప్తా. ఇంకో అలవాట్లో పొరపాటు, బాగా చింతకాయ పచ్చడి ఇష్టం కదా, పచ్చడి చూడంగా చింతకాయ పచ్చడి అన్నా కాదంట. అలాగే కొబ్బరి కారం, నెయ్యి. ఇది భోగి స్పెషల్. మరి మీదేంటి? అదిగో నెయ్యి వేసిందిగా దానికి. ఇంకా తినుకోండి అని ఇచ్చేసింది మా పిన్ని.
బొడ్డెట్లు ఏమంటారు? ఈ బొడ్డెట్లు అంటారు. పాల బూరెలు. నిన్నే ఉండే వదిన మనము. నిన్న అరిసెలు ఇవి ఏంటి పొంగడాలు అయ్యి బొడ్డెట్లు బొడ్డట్లు బొడ్డట్లా? ఇక్కడ మాకు బుడ్డట్లు అంటారంట. మరి మీరేమంటారో మాకు తెలీదు. మా అమ్మ అయితే పాలబూర్లు అనేది పాలల్లో కొట్టిన దంచిన బియ్యం పిండి వేసి, ఏ పిండి ఎందుకు ఒక గరిటతో అలా తీసిపోస్తే సరిపోదా? ఒక గరిటతో ఊరికే అలా పోస్తే సరిపోదు. సో అది నిన్నేమో అరిసెలు చేసాం, ఇవాళేమో పాల పొంగడాలు. ఏంటి పాలు పొంగడాలు. ఇంకాసేపు ఆగితే ఇంకాసేపు అయితే ఇంకా బూరెలు అవుతాయి. పిస్కింగ్, పిసుకుతున్నా. ఎస్, చక్రాలు గిద్దలో పెట్టింగ్, నొక్కింగ్. సో ఫ్రెండ్స్, నిన్న మా పిన్ని అదే మా ఆడపడుచు అలసిపోయి అరిసెలు చేసి అలసిపోయింది. తీసుకొని రా, అలసిపోయి నిద్రపోతున్నాడు అని చెప్పి. ఇవాళ చక్రాలకి కొంచెం రోజు కలుపుతున్నా. అది కూడా లూజే, ఇంకొద్ది కలిపిన లూజ్ వదినా దిగుతున్నా. గట్టిగా నాకు అలవరగలేదు మనకంటే. సో ఫ్రెండ్స్, ఇలా నొక్కోవాలి, దీన్ని ఆయిల్లో పెట్టాలి. ఇంకోటి అది పిండి పిసికే మాత్రం గట్టిగా పిసుకుతుంది. సగం ఇందులోనే ఉండిపోతుంది. నొక్కలేక నువ్వు నొక్కలేక అయిపోతుంది. ఆమెమో గట్టి కలుపుతుంది, అది ఒప్పుకోదు. నొక్కలాగంటే నొక్కొద్దమ్మా. నొక్కలేక పిండి ఆగిపోయింది ఫ్రెండ్స్. నొక్కల పిండి ఆగిపోయింది. నొక్కలేక ఏంటమ్మా ఇప్పుడు చెప్పు. నొక్కలాగా పిండి ఆగిపోయిందంట. చూపించు, నువ్వు అసలు చూపించిన మనిషిని, చెప్పే మనిషిని చూపించాలి కదా, చెప్పు. ఆ పిండి నొక్కలేక మధ్యలో ఆపేసింది చూడు, సగం పిండి చూపి నేను చూపిస్తున్నా. ఇది ఫ్రెండ్స్, ఆ పిండి నొక్కలేక మధ్యలో ఆపేసి చూపించు, చూపిస్తున్నా. వచ్చేసింది. నేనంటే నొక్కలేక ఆగిందంట, అంతేగాని ఆ గట్టిగా పిసుకుతున్నా. చూడండి, నీళ్ళు కారిపోతాయి, ఎంత బాగా పిసికింది. కాలిపోతాయి. నీళ్ళు కారుతున్నాయ్యా, చూడండి ఫ్రెండ్స్. అసలు ఎంత దారుణం అంటే, నీళ్లు కారేలాగా ఎవరైనా చక్రాల పిండి కలుపుకుంటారా అని చెప్పడం, మీరు నమ్మడం. గట్టిగా పిసుకుతున్నా. అసలు కొంచెం నీళ్ళు కలపమంటే కలపట్ల, మళ్ళీ నీళ్ళు కారేలాగా పిసుకుతుందంట. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ట్రాక్టర్ సౌండ్. సో ఇప్పుడు డ్యూటీలు మారాం ఫ్రెండ్స్. నేను పిసికింగ్, నొక్కలేక డ్యూటీ మారింది. ఇప్పుడు డ్యూటీలు మారాము. నేనేమో పిసకడం పెట్టడం, ఆవిడేమో అదిగో చూడు చూడు అదిగో మళ్ళీ అన్ని పెడతావు దానికి. అది ఒక్కరో మిగిలింది నా యాష్న. ఇందాక తెలుసా, అందరూ అంతేలే. ఇందాకెంత వచ్చింది. అదిగో చూడు అంతే. అసలా మనుషులు కనపడుతున్నామా మేము? సో ఫ్రెండ్స్, డ్యూటీలు మారేసాం, షిఫ్ట్లు వారీగా. ఆవిడ ఇప్పుడు నొక్కింగ్, నేను పిండి పెట్టింగ్, మా పిండి వేపింగ్. అది అదిగో 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 చూడు చూడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. అడుగు బాగా కనపడుతుంది చూడండి. ఏంటి ఫ్రెండ్స్, అసలు అడుగులేదు చూడండి. ఆయన ఎవరికైనా వస్తుంది. సో అసలు ఆవిడదైతే ఒక రూలు, నాదైతే ఒక రూలు. చూసారా, నన్నేమో నువ్వు పిండి అంతా మిగులుస్తున్నావు అంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, దొక్కలేక మొత్తం మిగులుస్తుంది. అడుగునే అసలు
చూడండి ఉంది ఒక రవ్వ నేను తీసేస్తే ఎలా ఉంటది? నేను తీసేసిన తర్వాత ఉంటదా ఇందులో? దీనికి కూడా లేదు. ఆ? తీసేస్తే ఇంకెక్కడి నుంచి వస్తుంది? అదిగో అప్పుడే గిన్నె నిండా ఒత్తేసాం. ఏది ఆ గిన్నె పెట్టి చూపిస్తాం. ఫ్రెండ్స్ చూసుకోండి, తినండి. ఇది చాపండి వాతారం పోయి ఫ్రెండ్స్ మొత్తానికి నిన్నేమో అరిసెలు, జస్ట్ ఊరికే నిన్నేమో అరిసెలు, ఇవాళేమో చక్ర. సో ఫ్రెండ్స్ ఇది ఒక రౌండ్ అయ్యింది, ఇంకో రౌండ్ అవుతుంది. తర్వాత ఏం పెడుతుందో తెలియదు. మళ్ళీ అన్నయ్య ఇదిగో నాకు సార్ అన్నయ్య ఇదిగో సుట్ట. నాకు అన్నయ్య మా వదిన నీకు చక్రాల చుట్ట అంట, చుట్టేస్తుంది చుట్ట. ఇదిగో వదిలికి ఒక సుట్ట, నీకు ఒక సుట్ట. దగ్గర తినండి తినండి. మరి పంపిస్తుందో లేదో తెలియదు కానీ తినమని మాత్రం చెప్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్. అన్నయ్య వదిన తీసుకొస్తా మీకు కూడా. అది సంక్రాంతి భోగి రోజు మా పిండి వంటలు ఇప్పటికి పాలబూరలు అయిపోయినాయి. ఏమో చక్రాలు. ఎవరైనా పండగకి ముందే వండుకుంటారు కానీ పండగ రోజు వండుకుంటారు. మేము వెరైటీ చేసుకుంది అందరూ ముందు చేసుకుంటారు, మేము భోగి రోజు చేసుకుంటాం. నొక్కు నువ్వు నొక్కు. లేదా తీ, దాంట్లో ఎంత వస్తుంది? అదిగో లేదు అంది. ఎంత వచ్చిందో చూడు. మీ అన్నకు సరిపడ సొట్ట వచ్చింది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఏమీ లేదు ఏమీ లేదు అంటది. చూపించు. అంటే ఇప్పుడు కలిపే వాళ్ళు కరెక్ట్ గా కలుపుతున్నారనే కదా అర్థం. ఇది మిగిలిన నేను నొక్కాను ఒక్కడికి. ఇందాక ఎంత ఉంది? ఇదేంటి అస్సలు నిన్ను ఇంత ఉందా? అంత మిగిలిద్దా ఎవరికన్నా? అసలు మీకే మిగిలింది ఇందాకంత. ఫ్రెండ్స్ మా వదిన నేను కలిసి స్వీట్ షాప్ పెట్టుకోతున్నాం. సో మీరు మా స్వీట్ షాప్కి వచ్చారంటే మా వదినతో మాట్లాడచ్చు, కాసేపు చిల్ అవ్వచ్చు కూడా. మీకు ఎక్కడికో బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళి కలిసి ఆ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవన అవసరం లేదు. ఒక్కొక్క చోట ఫ్రీ కూడా నవ్వాలంటే మీరు హ్యాపీగా ఉండాలంటే కామెడీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకూడదు. కాదు ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళకి ఒక్కో చుట్ట ఫ్రీ కూడా ఇస్తుంది, మామూలుది కాదు. మళ్ళీ తర్వాత నవ్వినిచ్చినట్టే నవ్విచ్చేసి లాగేసుకుంటాం మీ దగ్గర నుంచి డబ్బులు. సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ వాంట్ రుచి చూసి అక్కడ ఉండిలో వేయండి. రుచి చూసి ఉండిలో డబ్బులు వేయాలంట. చూసారా ఫ్రెండ్స్? నేను చెప్పాను బ్రహ్మానందం అని, నేను చెప్పాను జూనియర్ బ్రహ్మానందం అని. నేను చెప్పిన మాట నిజం. మిమ్మల్ని అంటే స్వీట్ షాప్కి వస్తే టేస్ట్ చేసిన వాళ్ళు హుండీలో డబ్బులు వేయమంటారంట. అంటే మీ ఇష్టంగా వేయాలి. మీకే మళ్ళీ ఏరే వంట చేసి మళ్ళీ మీకు రుచి చూపిస్తాం. మళ్ళీ రుచి చూపించి మళ్ళీ హుండీలో డబ్బులు. అది దొంగల దోపిడి అంటే ఏదో కాదు, ఇదే దోపిడి. అది ఫ్రెండ్స్ మొత్తానికి పాలమూరులు అయిపోయినాయి, అరిసెలు అయిపోయినాయి, చక్రాలు అయిపోవచ్చినాయి. ఇంకో మాస్టర్ ఉండాలి. ఆ మాస్టర్ స్లీపింగ్ మోడ్ లో ఉంది. ఆ మాస్టర్ కి ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, రెస్ట్ తీసుకుంటుంది. సో వదిన మర్దల్ల వంటకాలు, వదిన మర్దల్ల వంటకాలు స్వీట్ షాప్ పెట్టుకుంటాం. మీరందరూ తప్పకుండా రావాలి. అలా అని ఊరికే కాదు ఫ్రెండ్స్, మేము మార్కెట్ లో రేట్ మేము మార్కెట్ లో రేట్ కన్నా తక్కువ రేట్ కొంచెం తక్కువ, ₹1 తక్కువకే ఇస్తాం. సో మమ్మల్ని అలా ఎంకరేజ్ చేశారనుకోండి, మేము కూడా ఒక స్వీట్ షాప్ కి ఓనర్స్ అవుతాం. దానివల్ల మాకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది, డబ్బులు వస్తాయి. కొంచెం దయ చూపించాలంట మా వదిన చెప్పమంది అన్నమాట. అక్కడ గులాబీ పూలు వేసారంట. నేను మీతో మాట్లాడేలోపు ఆ పూలు ఏంటో చూద్దామా? మరి వేసేసింది ఫ్రెండ్స్ ఆయిల్లోకి. ఏమేమో నాకేమన్నా పిండి మిగిలిందా అంటేనే పల్లెలు మిగిలిపోతుంది. నేను నొక్కలేదు ఫ్రెండ్స్. అసలు తప్పు ఒప్పుకోదు ఫ్రెండ్స్, ఒప్పుకోదు అస్సలు.
ఆ ఫ్రెండ్స్ అనుకుంటుంటారు ఏంటో మాకు ఈ గోళ అని. గోళ కాదు, ఇది కేమిడి. మాకు చేయలేక కేమిడి. సరదా అంటే పని చేసేటప్పుడు చేసినట్టు ఆడుతూ పాడుతూ ఏపీకి చేసుకుంటున్నాం. కష్ట సుఖం తెలియకుండా. అది కష్టం సుఖం తెలియకుండా పని చేసుకోవడం అంటే ఏంటో మా వదిన్ని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ నేను కూడా లెర్న్ చేస్తున్నా ఇప్పుడే. నేను కూడా మా క్యాటరింగ్ దగ్గర దీన్ని అప్లై చేసి చూస్తా. అప్పుడు మా వాళ్ళందరూ ఆడుతూ ఉన్నారు అనుకో, మా ఆయన వచ్చి పాట పాడేస్తాడు. మరి క్యాటరింగ్ బిజినెస్ కదా, పంపించకపోతే అందరికి ఒక పాట వేసుకుంటాడు మా ఆయన వచ్చి. ఏ పాట? ప్రేక్షకుల అభిష్టం మేరకు ఏ పాట వేద్దాం? గోదావరి గట్టి మీద రామశిలకు రాత్రి నుంచి ఫ్రెండ్స్ మా ఊర్లోనేమో కృష్ణానది ఉంది, కానీ గోదావరి గట్టు గోదావరి గట్టు గోదావరి గట్టు అని కలవరిస్తుంది. మా ఊర్లో గోదావరిలో ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం మా ఆడపడుచుకి లైక్ చేసుకోండి. మిమ్మల్ని ఎంత అభిమానిస్తుందో చూడండి. అసలు గోదావరిని ఎంత అభిమానిస్తుందో మా ఆడపడుచు. అసలు రాత్రి వచ్చిన దగ్గర నుంచి గోదావరి గోదావరి అని కలవరిస్తూనే ఉంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఆవిడని మాత్రం సపోర్ట్ చేయండి. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిద్ది కనిపించిన ప్రతిసారి వీడియోస్లో. కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి టాలెంట్లు. మనకేంటంటే టైం చాలక టాలెంట్ కవర్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. నిన్న టాలెంట్ చచ్చిపోయినా ఫ్రెండ్స్, చేయలేములే, తీసుకోండి. సో అది అక్కడ ఒక సిన్సియర్ స్టూడెంట్ చదువుతున్నాడు. మా మాట డిస్టర్బెన్స్ అవుతాయి మళ్ళీ. సరేనా? మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. రేపొద్దు ఈ వంట అయిపోయిన తర్వాత ఏం జరిగిద్దో చూద్దాం. మళ్ళీ రేపు అంటే లాంగ్ టైం అయ్యిద్ది. సో ఫ్రెండ్స్ అంతవరకు బాయ్. నా డ్రెస్ బాగుందా? ఉంటా, బాయ్ బాయ్. నా డ్రెస్ బాగుందా? మా వదిన నేను సేమ్ టు సేమ్. సేమ్ పించ్ కొట్టుకోండి, ఇద్దరు చాక్లెట్స్ ఇచ్చుకోండి. చాక్లెట్లు అంటది నా చాక్లెట్ నేను మేము కూర్చున్నాం. చూపించవా? చూపిస్తున్నా. చాక్లెట్ కావాలా? చాక్లెట్ మేమిద్దరం సేమ్ పిన్ చేసుకున్నాం. కలర్స్ సేమ్. ఆవిడ దాంట్లో కలర్స్ ఉన్నాయి, నా దాంట్లో కలర్స్. చూసారా? రేపటి నుంచి వీడియోలు యూట్యూబ్లో వదినా మరదళ్ళు. ఆవిడ ఫన్, నేను కుకింగ్, రెండు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది మా వదిన ఫన్. డోంట్ మిస్ కుకింగ్ విత్ ఎంటర్టైన్మెంట్. కుకింగ్ విత్ ఎంటర్టైన్మెంట్ విత్ వదినా మరదళ్ళు. ఆవిడ చేసేంత ఫన్ నేనైతే చేయలేను ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంటే, ఇక మామూలుగా ఉండదు మనతో. నువ్వు నవ్వావా పంచే. చూసారా మా కోడలు చెప్తుంది, మా అమ్మతో మామూలుగా ఉండదు. మీకు చిన్నది కూడా అరగాలంటే అరుగుదలకి హాస్పిటల్కి వెళ్ళవల్లే, నా కాడికి 2 అరుగుదల తొందరగా. పండగకి చేసుకుని అన్ని అరగాలంటే ఇక్కడికి రండి. అది చూసారా? పండగకి చేసుకునే అన్ని అరగాలంటే మా వదిన దగ్గరకు అంటారండి ఫ్రెండ్స్. అది కూడా పర్లేదు, మా వదిన్ని నేను మిస్ అవుతాను. మళ్ళీ నాకు గ్యాస్ వచ్చింది, టాబ్లెట్ వేసుకోవాలా, కానీ మిమ్మల్ని ఎన్ని వద్దు ఫ్రెండ్స్. ఒకసారి ఒక డౌట్ అవ్వండి, అన్నీ అయిపోతాయి. నవ్వు ఆరోగ్యం మంచిది. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను ఫ్రెండ్స్. మా వదిన్ని చూస్తే ఇంకా నవ్వుతూ ఉంటాను. నేను నవ్వలేదనుకో ఆవిడ బాధపడుతుంది. అందుకని కానీ నవ్వు వచ్చి నవ్వు కాదు, నేను బాధపడతాను. ఏదో అనింది ఫ్రెండ్స్, అది నన్ను తిట్టిందో పొగిడిందో అర్థం కాదా. పొగిడి అంటే ఆవిడ వేసిన జోకులకి నేను నవ్వు వస్తేనే నవ్వాలంట, అంతేనా? అదేనా నువ్వు చెప్పింది? పిండి మీద పిండి ముద్దలు ముద్దలు తిత్తుంది. మళ్ళీనేమో నేను తీయలేదు, నాకు రాలేదు, నేను పెట్టలేదు అంటది. నేను నొక్కలేదు అంటది మళ్ళీ. ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ ఓసిడి ప్రాబ్లం ఉంది. అది ఇంకా మీకు ఎవరికి షేర్ చేయలేదు. ఇంకొక ఆమె ఉంది ఓసిడి ప్రాబ్లం ఉన్నాము, ఆమె స్లీపింగ్ మోడ్లో ఉంది. మేము కానీ ఈ షేప్లో వచ్చి నీ చూసింది అనుకోండి, ఈ షేప్ మేము వచ్చింది, ఆమెకి స్ట్రైట్ లైన్ కావాలి. మేము వండలేము ఫ్రెండ్స్, ఆమె వంటలు మేము వండలేము. అంత ఓసిడి మాకు లేదు ఫ్రెండ్స్. నాకైతే 50% ఓసిడి ఉంది. నాకు అసలు నా ఓసిడి మా ఇంట్లో తిట్టుకొని వస్తారు. మా చిన్నాడు పడుచు
ఇప్పుడు ఈ చక్రాలు చూసి ఎవరు ఇటు ఒత్తిందని అడిగిద్ది ఆవిడ. ఎవరు ఈ ఒత్తింది, కాల్చింది ఎవరు, పిండి కలిపింది ఎవరు అని అన్నీ అడిగిద్ది ఫ్రెండ్స్. కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను నేను రికార్డ్ చేసి. అంత ఓసిడి ఉంది. ఎస్, ఆవిడకి అన్నీ అలా ఉండాలంటే పర్ఫెక్ట్ మిస్సెస్ పర్ఫెక్ట్. అది నొక్కేదేమో పువ్వులు ఈమా, ఆమె వచ్చి అడిగేదేమో మమ్మల్ని ఎవరు ఈ నొక్కిందని. కష్ట సుఖాలు మాయి, ఒక్కరోజు తీసేసే సుఖం ఆమెది. అవసరం అంటారా ఫ్రెండ్స్? ఎవరికి అత్త రోట్లు ఎవరికి అత్తరు కష్టమైన వాళ్ళకి. అదిగో మీకు వచ్చింది ఈయన గారికి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. అసలు స్కూల్లో ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. 19th వరకు హాలిడేస్ ఏంటో, 23rd నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఏంటో. ఒక్కసారి ఆయన ఫేస్ చూడండి, చూడండి. ఏం నేను చెప్పలేదుగా నీకు. అవి చెప్పు. చెప్పకూడదు. సో అది ఫ్రెండ్స్ మా బాధ. ఏం చేద్దాం, పండగ చేసుకుందామా, చదువులు చెప్పించుకుందామా? అసలు స్కూళ్ళని ఏమనాలి ఫ్రెండ్స్? ఇవ్వకపోతే అసలు హాలిడేస్ ఇవ్వకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు కదా, చదువుకునే వాళ్ళు కదా. అందరూ వచ్చి పెద్ద పండగ అసలే. పండగ ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు చదవాలా? 2 రోజులు సెలవులు ఇవ్వండి ఎగ్జామ్లకి. ఇచ్చారు కదమ్మా 19వ తారీఖు దాకా. ఇంకా 2 రోజులు 23 దాకా ఇచ్చారు. 22 ఫ్రెండ్స్ మిస్సెస్ పర్ఫెక్ట్ వచ్చింది. మనం కామెంట్స్ ఎంచో చూద్దాం. వచ్చిందా? ఎస్, అమ్మ రామ్మ, ఇప్పుడు నీ పక్కన ఏటింగ్ రా. బికాస్